39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మంది ఏం మాట్లాడుతుంటే గురుజీ, సరే కిరణ్ అనేవాడు ఒక్క వైఎస్ భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒకటే ఇప్పుడు హాట్ టాపిక్. అవును, అది 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 కూడా మనం ఎవరు క్షమించం. అవును, నేనైతే అసలు క్షమించను, అవును, పక్కన పెట్టి. కానీ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు అదే విధంగా గుడివాడ నాని గారు అదే విధంగా వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు. అంతకుముందు ఎవరో మీడియాలో అర్ధనగ్నంగా కనిపించినటువంటి ఆయన ఎవరండి, ఆయన పేరు ఎంపీ పేరు గోరెట్ల మాధవ్. ఆయన కూడా ఏం మాట్లాడాడు అన్ని మనం చూసాం. సరే వాళ్ళు చేశారంటే ఓకే, వాళ్ళ విజ్ఞత ఇప్పుడు అదేనన్నా వాళ్ళు చేశారు, ఓకే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కూటమి ప్రభుత్వంలో ఒక ఆలోచనలతో ముందుకెళ్తున్నారు కదా, మంచి ఉద్దేశాలతో ముందుకెళ్తున్నారు కదా, మరి దీన్ని ఇలానే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా తీసుకెళ్ళాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో ఎవరు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు, మాట్లాడొచ్చండి. కాకపోతే ప్రత్యర్థుల్ని అలా ఢీ కొట్టాలి కానీ రాజకీయ పరంగా ఢీ కొట్టాలి, వ్యక్తిగతంగా ఢీ కొట్టారు చాలా మంది, రైట్. అయితే ఇప్పుడు ఏ రకంగా అయితే స్త్రీలకి ప్రథమ పీట వేసి వాళ్ళ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తోందో, ఆ కోవలోనే మరో ఆడపడుచు రోజమ్మనైనా, మరో ఆడపడుచు విడుదల రజనీనైనా వాళ్ళ పట్ల మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టారు కదా, వాళ్ళ మీద కూడా తక్షణం వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలని మీ మాధ్యమం ద్వారా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు స్త్రీలే కదా. ఇప్పుడు ఒకానొక నాడు దానంటే మన లోకేష్ బాబుని కూడా ఏదో డాన్సులు వేస్తున్నాడని ఒక వీడియో పెట్టి చూసారా, స్విమ్మింగ్ పూల్ ఏం పెట్టారు కదా, అవి నిజమని నమ్ముతావా నువ్వు? అవి కూడా మార్ఫింగ్ అవ్వచ్చు. ఇవాళ రేపు తలకాయలు మార్చేసి ఎలా పడితే అలా మార్ఫింగ్ చేస్తారు. అసలు బాడీలోని ఒక ఫోటోని మొత్తం మూమెంట్ గా వాళ్ళు రకరకాల మార్చి చాలా అద్భుతమైనటువంటి. యానిమేషన్ లో జరగంది లేదు, యానిమేషన్ లో అవ్వంది లేదు, యానిమేషన్ లో దొరకంది లేదు, అట్ట అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేబ్రోల్ కిరణ్ ని ఎంత తీవ్రతరమైనటువంటి శిక్ష వేసి వాడిని తొక్కి పెట్టారో, అలాగే వాళ్ళ గౌరవాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మాభిమానానికి బాధ కలిగేలాగా ఆ ఆడపడుచుల మనోవ్యధ తెలుసుకొని వెంటనే అవి చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అప్పుడు మాన్యమంలో ఏదన్నా తప్పు చేస్తే తోలు తీస్తారు. మాన్యమాల్లో ఈ ఎడిటింగ్ చేసి పెట్టినా సరే, ఎడిటింగ్ చేసి ఏది పడితే అది పెట్టినా సరే అయిపోతుంది అనుకుంటే కుదరదు. వాటి మీద ఒక నిఘా ఉంటుంది, మనల్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరక్కొడతారు అనే భయం అందరికీ ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ చేబ్రోల్ కిరణ్ ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, కఠినతరమైన శిక్ష వేయాలి. ఎందుకంటే ఆ తల్లిని వీడు మాట్లాడిన మాటలకి నేను అనవసరంగా ఒక స్త్రీ జోలికి వెళ్ళి సర్వనాశనం అయ్యాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి, మీరు అలా చెయ్యకండి అని వాడితోనే ప్రపంచానికి చెప్పించాలి. అటువంటి శిక్ష పడాలి వాడికి. అట్లాగే ఇవి చేసిన వాళ్ళకు కూడా అటువంటి శిక్ష పడాలి. ఇప్పుడు నువ్వు చూసావో లేదో తెలియదు, నేను చూసాను సార్, చాలా చూసాను. ఇప్పుడు పార్టీల పరంగా వేరే వాళ్ళు కావచ్చు, రాజకీయ పరంగా నీ శత్రువులు కావచ్చు, రాజకీయ పరంగా నీ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన ఆడబిడ్డని మాజీ ముఖ్యమంత్రితో నువ్వు పెట్టినటువంటి వీడియో పరమనీచమైనది, తొక్కి పారేయాలి వాడని. వాళ్లే బాహ్య ప్రపంచానికి దండాలు పెట్టి చెప్పాలి, ఒరే మాన్యమాలు చేతిలో ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అవాకులు చవాకులు, నోటికొచ్చినట్టు మాట్లాడ్డాలు పెట్టేసి తప్పించుకున్నాం అనుకోకండి, వీడియోలు పెట్టి తప్పించుకున్నాం అనుకోకండి, నాశనం అయిపోతారు మాలాగా అని వాళ్ళతో చెప్పించాలి. అది కరెక్ట్ పనిష్మెంట్ అందరికీ. ఎవడెవడైతే పనికి మాలిని పెడుతున్నాడో వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్. ఇది నా అభిప్రాయం. శిక్ష అనేది గట్టిగా ఉంటే ఇంకోసారి చేయడం ఖచ్చితంగా. ఇప్పుడు ఒకసారి జరిగితే రెండోసారి ఆలోచన కూడా రానివ్వరు. అంతెందుకు నాన్న, ఇప్పుడు నేనున్నాను, నేను మాట్లాడతాను, చక్కగా చెప్తాను, కానీ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ హెడ్లైన్ ఒకలాగా ఉంటుంది, కంటెంట్ ఒకలాగా ఉంటుంది. నన్ను అడిగారు, గురువు గారు
మీరేంటో మాకు తెలుసు, మీరు ఏం చెప్తారో తెలుసు, ఎలా మాట్లాడతారో తెలుసు, కానీ హెడ్లైన్ ఒకటేను, మీరు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త పడండి అన్నారు. అంటే చూసావా, మనుషుల మధ్య ఉండే విధానం అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి వేసే శిక్ష యావత్ తెలుగు రాష్ట్రాల్లో, మిగతావి నాకు అనవసరం, యావత్ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో ఒక ఆడియో పెట్టాలన్నా చెత్తది, ఒక చెత్త వీడియో పెట్టాలన్నా, ఒక చెత్త ఇంటర్వ్యూ పెట్టాలన్నా భయం వేయాలి. అలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ముక్కుపాదం మోపాలి వాళ్ళ మీద. ఇది నా అభిప్రాయం. ఎస్ గురుగారు, ఓకే రైట్, తప్పకుండా అటువంటి